హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ సాయి ఫుడ్స్. ఈరోజు మనం ఓట్స్తో చేసిన లడ్డు చూద్దామండి. ఈ లడ్డూలో స్పెషల్ ఏంటంటే డ్రై సీడ్స్ అండ్ బెర్రీస్ మిక్సింగ్ తోటి ఈ లడ్డు చేయబోతున్నాను. ఈ వీడియో చివరిదాకా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఈ వీడియో తప్పనిసరిగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ కూడా తప్పనిసరిగా చేయండి, లైక్ కూడా చేయండి. ముందుగా మనకి దీనికి ఈ లడ్డూకి కావాల్సినవి చూద్దామండి. సీడ్స్ అండ్ బెర్రీస్ మిక్స్ నేను తీసుకుంటున్నాను. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ కూడా అన్నీ ఓట్స్లోని. తర్వాత ఈ డ్రైడ్ బెర్రీస్ ఉంటాయి, చయ్య ఫ్లెక్స్, సన్ఫ్లవర్, పంపికిన్, వాటర్ మిలన్ అన్ని సీడ్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు దీంతో పాటుగా ఓట్స్ తీసుకుంటున్నాను. ఆర్గానిక్ రోల్డ్ ఓట్స్ అమెజాన్లో బుక్ చేసుకున్నానండి. ఇంకా ఫ్రై చేసిన ఓట్స్ కూడా ఉంటాయి, కానీ ఈ ఆర్గానిక్ ఓట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా ఈ సీల్ ఓపెన్ చేస్తున్నాను. 2 కప్పులు అనమాట. ఓట్స్ కూడా చూసారా, క్వాలిటీ చాలా బాగున్నాయి, ఆర్గానిక్ కదా, బాగున్నాయి. ఇప్పుడు ఈ 2 కప్పులు ఓట్స్ నేను తీసుకుంటున్నాను. ఈ ఓట్స్ని ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను. కరెక్ట్ మెజరింగ్ తలకట్టు 2 కప్పులు. కరెక్ట్గా 2 కప్స్ తీసుకొని దీన్ని మనం దోరగా వేయించుకోవాలి. కనుక స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఓట్స్ పెట్టిన ప్యాన్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకొని వేపుకోవాలి. బాగా వేపేసి మాడగట్టేయకూడదు, దోరగా మాత్రం వేయించుకోవాలి. లైట్ దోరగా వేయించుకొని దీన్ని మనము చల్లార్చాలి. జస్ట్ వామ్గా ఉంచుకోవాలన్నమాట, గోరువెచ్చగా ఉంచిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద ఎక్కడ పెట్టుకొని చల్లగా అవుతాయి. ఈ లోపుగా ఈ సీడ్స్ ప్యాకెట్ ఓపెన్ చేద్దామండి. ఇందులోని అన్ని సీడ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి మాత్రం పిల్లలకి మాత్రం చాలా బలాన్ని ఇస్తుందండి ఈ లడ్డు. ఎందుకంటే మెయిన్ డ్రై సీడ్స్ ఒకటే అయితే అన్నీ కలిపి ఓట్స్ ఇంకా వెరీ ఇంపార్టెంట్. అసలు ఓట్స్ అయితే చాలా మంచి ఫుడ్, మీ అందరికీ తెలిసిందే. చూడండి, బెర్రీస్ ఇవి బ్లూబెర్రీ, క్యాన్బెర్రీస్ పీస్ చేశారు. బ్లూబెర్రీ మాత్రం బ్లూబెర్రీ వైజే ఉంది. ఆల్ సీడ్స్ ఉన్నాయి. మళ్ళీ చయ్యా సీడ్స్, వాటర్ మిలన్, పంపికిన్, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి. ఎంతో మంచి ఫుడ్. ఇగోండి, ఓట్స్ అయితే చల్లగా అదే వామ్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాము. మిక్సీ అయిపోయింది. 10 సెకండ్స్లో మిక్సీ వేసిన 10 సెకండ్స్కి పౌడర్ అయిపోద్ది. ఇది అతి స్మూత్గా ఉండే ఓట్స్. ఓట్స్ ఏవైనా అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు దీనికోసం 2:2 రేషియోలోని 2 కప్పులు ఓట్స్కి 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల బెల్లాన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ వాటర్ వేసుకొని అంతే. దీన్ని మనము మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే ఒక 2 మినిట్స్లో మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోద్ది. దీంట్లోని ఇలాచి చెక్ చేసుకోవాలండి. దీన్ని ఇగోండి, పాకం అయితే ఇలా రావాలి. చూపించాను కదా మీకు, అది కదలదు. అది ఓకేనా? పాకం చూసారు కదా. ఇందులో 1/2 స్పూను నెయ్యి, గీ. మరీ ముదిరిపోయిన పాకం తీసుకోకూడదు, గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకుని పౌడర్ వేసుకుంటున్నాము. ఇంకా మిక్సీ కింద ఉండే పౌడర్ అంతా కూడా ఊడ్చి అవి కూడా వేసుకోవాలి ఇందులోని. చూడండి, పాకం ముదిరిపోయిందంటే లడ్డు గట్టిగా వస్తుంది, పిల్లలు తినలేరు. కనుక గ్రోసీగా ఉండాలి. అందుకని నేను 1/2 స్పూన్ గీ వేసాను. మెత్తగా ఉంటాయి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, తినటానికి బాగుంటాయి అలాగా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాడ ప్యాకెట్లోని ఈ డ్రై సీడ్స్ అన్నీ కూడా బెర్రీస్ ఇవి వేసేద్దాం. దీనికి ఎంత సరిపడా అంత వేసుకోవాలి. మొత్తం వేసేయకుండా నేను ఇంచుమించుగా హాఫ్ కన్నా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం చక్కగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్.
చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఓట్స్ కదా కొంచెం గమ్మీగా ఉంటాయి. దీన్ని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని లడ్డుగా ప్రిపేర్ చేసుకోవటం. ఇప్పుడు ఆఫ్ చేసేయండి. స్టవ్ ఇంకా అయిపోయింది. పాకం మాత్రం ముదిరినట్టుగా తీయకూడదు. మీరు అలా చెక్ చేసుకోండి. చేతికి చిన్న బాల్ లాగా వస్తే సరిపోతుంది అన్నమాట పాకం. దీన్ని ఇప్పుడు లడ్డూలాగా చేసుకోవాలి. చాలా వేడిగా ఉంది కనుక దీన్ని వాటర్లోని చేయి డిప్ చేసుకొని ఫింగర్స్ డిప్ చేసుకొని దీన్ని లడ్డూగా ఇలా చేసుకోవాలి మనం. ఈ లడ్డూలు మాత్రం అంటే చాలా వేడిగా ఉన్నా సరే ఫింగర్స్ వాటర్లో డిప్ చేయగానే లడ్డూ వచ్చేస్తుందండి. అంత అప్పుడు వేడి అనిపించదు. త్వరగా లడ్డూలు చేసుకోవచ్చు. కాలుతుంది చెయ్యి. అలాగా లడ్డూస్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం. తినటానికి గ్లోసీగా ఉంటుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీకు తెలిసే ఉంటుంది, ఓట్స్ డ్రై సీడ్స్ మనకి ఎంత మంచినిస్తాయో, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. పిల్లలు మెయిన్ ఎదిగే పిల్లలు అన్నమాట, వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ ఇది. రోజుకి 1-2 లడ్డూలు తింటే పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. చూసారు కదా, మనకి అంటే మన అందుబాటులో ఏ డ్రై సీడ్స్ దొరికితే ఆ సీడ్స్ వేసుకొని చేసుకోవచ్చండి. బెర్రీసే ఉండాలని లేదు. ఫ్లెక్స్ సీడ్స్, నువ్వులు ఇవే ఉన్నా కూడా వేసుకొని చేసుకుంటే మంచిదే పిల్లలకి. ఇలా ఇవ్వడం వలన వాళ్ళ హెల్త్ బాగుంటుంది. పిల్లల హెల్తే మన హెల్త్. మా పిల్లల హెల్తే ఈ అమ్మ కర్తవ్యం. అది మా పిల్లలు, అందుకని నేనేం వాళ్ళకి హెల్ప్ చేయలేను. సో వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టడం అనమాట అమ్మగా. మా పిల్లలు చాక్లెట్స్ చేయమంటారండి. ఇది కొనుక్కున్నారు. చూడండి, మా ఇంట్లోని ఫ్రిడ్జే లేదు. కానీ ఏం చేస్తాను, ఇగో ఇలాంటి లడ్డూలు కానీ ఏమైనా చేసినట్లయితే ఇందులో పెట్టేసి ఆ షేప్ తీసేసి దానిపైన కొంచెం చాక్లెట్ సిరప్ వేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా, పిల్లలు బాధపడుతుంటారు. ఉన్న దానితో సరిపెట్టుకోవాలని చెప్పి నేను ఏవి అన్ను. నేను కొంచెంగా డబ్బులు మిగిల్చుకొని మా పిల్లలు ఫీజు పే చేస్తుంటామండి ఎక్కువగా. అనవసరంగా కొన్ని ఖర్చులు తగ్గించుకొని పిల్లల స్టడీస్ గురించి ఎక్కువగా మేము ఖర్చు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాను. సో అందుకని ఫ్రిడ్జే కాదు, టీవీ ఏమీ లేవు మా ఇంట్లో. చూడండి, మంచి షేప్ వచ్చేసింది కదా. దీంట్లో ఈ చాక్లెట్ సిరప్ పైన వేసేస్తాను. ఇప్పుడు ఇది వేసాక మా పిల్లలకి ఇస్తే ఎంతో హ్యాపీగా చకచకా తినేస్తారు. పిల్లల హ్యాపీయే నా హ్యాపీ. అమ్మకి పిల్లలు ఎంత సంతోషంగా ఉంటే అమ్మకి అంత ఇష్టం. చూసారా, లడ్డూలు అయితే సూపర్ షైనింగ్ వస్తున్నాయి. లడ్డూలు 1-2 డేస్లో తినేస్తారు మా పిల్లలు. దాని ఇవైతే సెకండ్లో అయిపోతాయి. మాకు సమస్య లేదు. ఇంకా మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. బెర్రీస్ లేకపోయినా పర్వాలేదు, నువ్వులు, ఫ్లెక్స్ సీడ్స్, చయా సీడ్స్ వేసైనా సరే, వాటర్ మిలన్ సీడ్స్, ఏ సీడ్స్ దొరికితే ఆ సీడ్స్ వేసేసి పిల్లలకి చేయండి. పిల్లలు హెల్తీగా ఉంటేనే మనం బాగుంటాం. కనుక మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా ఛానల్ని శ్యామ్సోయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరిగా లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీకు చూసారు కదా, ఈ లడ్డు బ్రేక్ చేయగానే మీకు అన్ని సీడ్స్ కనిపిస్తున్నాయి. మీకు ఏ అవైలబుల్గా ఉండే సీడ్స్ తోటి ఈ లడ్డు చేయండి. కామెంట్ కంపల్సరిగా పెట్టండి. థ్యాంక్ యూ.